అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి బీజేపీకి సంబంధించిన అభ్యర్థి కొమరయ్య ఉన్నారు. వారు అసలు గ్రామాన ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారందరినీ కూడా మాకు ఓటేయాలని, ఏదైతే గ్రౌండ్లో వారికి ఉదయాన్నే వారికి వెళ్ళి వారందరినీ పలకరించి ఓటు అభ్యర్థిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న ఉపాధ్యాయ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తంగా మన 4 జిల్లాల పరిధిలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 పార్లమెంటు పరిధిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా ఏదైతే 7 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ ప్రాంతంలో 4 బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు. మొత్తంగా ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించి పోటీ చేస్తున్న కొమరయ్య మనతో ఉన్నారు. వారిని అడుగు సార్, చెప్పండి, ముఖ్యంగా మీరు నిజామాబాద్ జిల్లాలో ఈరోజు గత 2-3 రోజుల నుంచి పర్యటన చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయాన్నే లేచి మీరు గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ ఉపాధ్యాయ ఎమ్మెల్సీని పోటీ చేస్తున్నామని చెప్పి మీరు ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో ఉపాధ్యాయులను కలుస్తున్న పరిస్థితి ఉంది. ఎలా ఉంది సార్ మీ ప్రచారం? చాలా బాగుంది. అంటే నేను ప్రచారం కొంచెం లేట్గా స్టార్ట్ చేసిన చాలా అన్ని డిస్ట్రిక్ట్స్, అన్ని తాలూకా రెవెన్యూ మండల్స్ వరకు కూడా వెళ్ళాము. డిఫరెంట్ స్కూల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. కాకుంటే ఒక్కొక్క కస్తూర్బా స్కూల్స్, తర్వాత మోడల్ స్కూల్స్, తర్వాత గురుకులాస్, తర్వాత బీసీ సోషల్ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్, మన ట్రైబల్ వెల్ఫేరు, గవర్నమెంట్ స్కూల్స్, మళ్ళీ జెడ్పీ స్కూల్స్ అన్నీ చూడడం అయింది. అయితే ఇందులో ఒక్కొక్కరికి ఒక విధమైన ప్రాబ్లం ఉంది టీచర్లందరికీ. ఇప్పుడు కొందరికి కామన్గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్ తీసేశారు. ఇప్పుడు అంతకుముందు పెన్షన్ స్కీమ్ ఉండే ఓపీఎస్ అని, దాన్ని తీసేశారు. తర్వాత దాని బదులు న్యూ స్కీమ్ వచ్చింది. ఆ న్యూ స్కీమ్ చాలామంది టీచర్స్ దాన్ని కోరుకోవట్లేదు. అంటే అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మిస్టేక్ వల్ల వాళ్ళు కొత్త పాలసీ తీసుకోవడం అయింది. కాబట్టి ఆ కొత్త పాలసీ వల్ల వాళ్ళకు రిటైర్మెంట్ అయిన తర్వాత లంసమ్ డబ్బులు వస్తున్నాయి, అది ఖర్చు అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్ ఎవ్రీ మంత్ వాళ్ళకు పెన్షన్ రావట్లేదు. అది చాలా మందికి ఎఫెక్ట్ అయింది. అది ఆ స్కీమ్ని ఏ విధంగా మనం రిస్టోర్ చేయాలి, దానికి ఏ విధంగా ఫైటింగ్ చేయాలి అనేది మెయిన్ ఉద్దేశము. అదే టీచర్లతో డిస్కస్ చేయడం అనేది చేసి ఇప్పుడు రేపు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత దాన్ని ఏ విధంగానైనా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి దాన్ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ డిఏలు పెండింగ్ ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఏలు ఇచ్చింది, బట్ ఇక్కడ డిఏలు ఒక్కటే డిఏ పే చేశారు, ఇంకా చాలా డిఏలు అక్యుములేట్ అయినాయి. తర్వాత అదేవిధంగా ఫైనాన్షియల్గా పోతే రిటైర్డ్ అయిన తర్వాత బెనిఫిట్స్ వాళ్ళు సేవింగ్ చేసుకున్న డబ్బులు కూడా వాళ్ళకు టైంలో రావట్లేదు. దాన్ని కూడా వాళ్ళు ఫైట్ చేయాల్సి వస్తుంది. అంటే ఎప్పుడైతే వాళ్ళకు ఎమర్జెన్సీ కొరకు వాళ్ళు పెట్టుకున్న డబ్బులు గవర్నమెంట్ దగ్గర రిటైర్మెంట్ కాగానే ఇమ్మీడియట్గా ఇవ్వాలి, ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు. తర్వాత మన లీవ్ ఎన్కాష్మెంట్ పేమెంట్స్ కూడా రావట్లేదు. తర్వాత అంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి ఏదైతే రావాల్సినాయో రావట్లేదు. తర్వాత పిఆర్సీ ఇవ్వలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఆర్సీ వేసింది, స్టేట్ గవర్నమెంట్ పిఆర్సీ ఇంతవరకు వేయలేదు, అది పెండింగ్ ఉంది. అట్లనే ఇప్పుడు గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లేదు, హెల్త్ కార్డు లేదు, హెల్త్ బెనిఫిట్స్ కూడా రావట్లేదు. ఇది ప్రతి టీచరు ఎఫెక్ట్ అయ్యిండు హెల్త్ కార్డు ఇష్యూలో. కాబట్టి వాళ్ళకి హెల్త్ కార్డు కూడా కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. దాన్ని కూడా మనం ఒక సొల్యూషన్ తీసుకురావాలి. అదేవిధంగా కస్తూర్బా స్కూల్స్కు కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తారు. వాళ్ళు చాలా ఎజిటేట్గా ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళకు మినిమం స్కేల్స్ ఇప్పించాలి. దాని కొరకు మనం స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్తో ఫైట్ చేసి తీసుకురావాలి. అట్లే విధంగా ఇప్పుడు 010 అని మోడల్ స్కూల్స్కు టైంలో శాలరీ రావట్లేదు. అందరికీ వస్తుంది ఫస్ట్ శాలరీ, బట్ వీళ్ళకి రావట్లేదు. దానికి ఈ 010ను అమెండ్ చేసి వాళ్ళకు అందరు టీచర్స్ లాగా శాలరీ మినిమం వచ్చేటట్టుగా చేయాలి. వాళ్ళకి ఆ సమస్య ఉంది. తర్వాత ఇంకా మిగతా గవర్నమెంట్ స్కూల్స్కు ప్రమోషన్స్ లేవు టీచర్స్కు.
ప్రమోషన్ వచ్చినా వాళ్ళు 10-15 ఇయర్స్ తర్వాత వస్తుంది, బట్ ఒక లెవెల్ వరకే వస్తుంది. జూనియర్ కాలేజ్ టీచర్స్కు వాళ్ళ సమస్యలు వేరే ఉన్నాయి, వాళ్ళ ఇష్యూస్ వేరే ఉన్నాయి. అట్లే పోతే యూనివర్సిటీ టీచర్స్కు వేరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం సార్ట్అవుట్ చేయాలి. అందులో ఈ మన ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్కు, తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కూల్స్కు, బీసీ వెల్ఫేర్ స్కూల్స్కు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి సపరేట్గా ఉన్నాయి. అయితే సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు ప్రధానంగా 4 జిల్లాల పరిధిలో తిరగాలి. 4 జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయులందరినీ కూడా కలుస్తున్నారు. ముఖ్యంగా ఇటు తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్ జిల్లాలో ఉంది, కరీంనగర్లో కాకతీయ యూనివర్సిటీ ఉంది. ఈ యూనివర్సిటీలో కలిసి వారిని ఎలా ఓటు అడుగుతారు ఆ ప్రొఫెసర్లని కానీ దానికి అందరికి సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అక్కడ ఉన్నవారు చాలామంది తెలివిపరులు, మేధావులు అందరూ ఉంటారు. వాళ్ళందరితో ఎలా మమేకం అవుతారు? అంటే యూనివర్సిటీస్కు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. అందులో ప్రైవేట్ టీచర్స్, డిగ్రీ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజ్ టీచర్స్కు, తర్వాత పీజీ కాలేజ్ స్టూడెంట్స్కు వాళ్ళ ఇష్యూస్ సపరేట్ ఉన్నాయి. బట్ వాళ్ళ ఇష్యూస్ కొద్దిగా రీజనబుల్గా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళకు యూజీసీ మన కంట్రోల్లో వస్తారు కాబట్టి వాళ్ళ ఇష్యూస్ ఉన్నాయి. బట్ వాళ్ళకు సపరేట్గా ఇష్యూస్ ఉన్నాయి. వాటిని కూడా మనం సార్ట్అవుట్ చేయాలి. వాటి కొరకు కూడా వాళ్ళని కూడా కలవడమైంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకున్నారు. వాటికి కూడా మనం ఫైట్ చేసి సొల్యూషన్ తీసుకురావాలి. అయితే ముఖ్యంగా మీరు ఈ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. లేట్ అయినా సరే ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్న పరిస్థితి ఉంది. ప్రచారం వెళ్ళినప్పుడు మీకు వాళ్ళు ప్రధానంగా తీసుకొచ్చిన అంశాలేంటి? వాళ్ళకున్న సమస్య ముందుగా అయితే పెన్షనే కాకుండా ఇంకా మిగతా అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చిన ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఇంకొక మెయిన్ అంశం ఏంటంటే 317 జీవోలో ఆ జీవో అసలు అవసరం లేదు, అనవసరంగా గవర్నమెంట్ ఆ జీవో తీసుకొచ్చింది. ఇప్పుడు పాత ఎమ్మెల్సీ గెలిచిన అతను తర్వాత గవర్నమెంట్ కలిసి తీసుకొచ్చారు. ఆ జీవోని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు టీచర్లతో మాట్లాడారు. టీచర్స్ ఆ జీవో వల్ల ప్రతి ఒక్కరు ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు మనం ఈ స్కూల్స్కు కానీ వెళ్ళినప్పుడు ఆ జీవో ఎఫెక్ట్ ఎంత అనేది తెలుస్తుంది. అంటే ఒక్కొక్క టీచర్ పాపం 150 కిలోమీటర్, 100 కిలోమీటరు, 125 కిలోమీటరు, 75 కిలోమీటరు, 50 కిలోమీటరు ప్రతి ఒక్కరు ట్రావెల్ చేసి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ తర్వాత వాళ్ళు కార్ పూల్ చేసుకొని పోవడం, అంటే ఈ టీచర్స్ సమయం అంతా వాళ్ళ ట్రావెల్లో వేస్ట్ అయిపోతుంది. చాలా అన్యాయం. కాబట్టి 317 ఇమీడియట్గా అమెండ్ చేయాలి, లేకుంటే దాన్ని మాడిఫై చేయాలి. చేసి సూటబుల్గా టీచర్ అనేవాళ్ళు మ్యాక్సిమం 10-20-25 కిలోమీటర్లు, స్పెషల్ పరిస్థితుల్లో 50 కిలోమీటర్ ట్రావెల్ చేయాలి. కానీ ఈ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం వాళ్ళు రోజంతా పొద్దున సాయంత్రం వాళ్ళ వాల్యుబుల్ టైం రోడ్డు మీద వేస్ట్ అవుతుంది, ఫ్యూయల్ వేస్ట్ అవుతుంది. అది కరెక్ట్ కాదు. కాబట్టి టీచర్ అనే వాళ్ళకు టైము, వాళ్ళ మైండ్ ఫ్రెష్గా ఉంటేనే స్టూడెంట్స్కు మంచి పాఠాలు చెప్తారు. వాళ్ళు అప్పుడు మంచి స్టూడెంట్స్ను తయారు చేయగలుగుతారు. అయితే సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు చివరిగా ఈ ఉపాధ్యాయులందరినీ కూడా ఓటు అడుగుతున్నారు. వాళ్ళకి ఎలా ఓటు అడుగుతారు? మీ గెలుపు కోసం వాళ్ళ కృషి ఎలా ఉండాలి మీతో? ఓటుని ఎందుకు అడగాల్సి వస్తుందంటే భారతీయ జనతా పార్టీ నన్ను వాళ్ళ పార్టీ క్యాండిడేట్గా నన్ను నిలబెట్టారు. తర్వాత తపస్సు నేను సపోర్ట్ చేస్తూ ఉంది. సో మెనీ యూనియన్స్, సో మెనీ అసోసియేషన్ డే బై డే వాళ్ళు నాకు సపోర్ట్గా వచ్చి ఉంటారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు నాకే ఎందుకు వేయాలనే దానికి బేసిక్ రీజన్స్ 1, 2, 3 అట్లా. అంటే ఒకటి, ఇంతవరకు ఎమ్మెల్సీలు ఎన్నికైన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు గవర్నమెంట్తో కుమ్మైక్కిపోయి ఏ ప్రాబ్లం వాళ్ళకి సార్ట్అవుట్ చేయలేదు. అది అందరు టీచర్స్ వాళ్ళ మాటల్లో వెరీ క్లియర్గా ఎక్స్ప్రెస్ చేశారు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టారు, టీచర్స్ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ చేస్తాను. బట్ ఇంతవరకు వాళ్ళ ఒక్క ప్రాబ్లం కూడా సార్ట్అవుట్ చేయలేదు. కాబట్టి అదేవిధంగా ఆ ప్రాసెస్లోనే కస్తూర్బా స్కూల్ టీచర్స్ స్ట్రైక్ చేస్తే వాళ్ళు 1 మంత్లో వాళ్ళ స్ట్రైక్ విరమింపజేయడమైంది. ప్లస్ ఆ 1 మంత్ శాలరీ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు చాలా హెజిటెంట్గా ఉన్నారు. అట్లనే ఇప్పుడు కాంగ్రెస్ మీద కూడా టీచర్స్కు నమ్మకం పోయింది. వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకు ఓటేసేయలేదు. ఇప్పుడు ఆప్షన్ ఆల్రెడీ ఇప్పుడు టీచర్స్ అనే వాళ్ళకు మిగిలింది ఏంటంటే భాజపా గవర్నమెంట్ ఒకటే, వారు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో కౌన్సిల్ మెంబర్స్ పెరిగితే వాళ్ళ ఇష్యూస్ మీద మేము ఫైట్ చేస్తామని ఇంతవరకు హిస్టరీ కూడా
317 మీద సంజయ్ గారు జైలుకి వెళ్ళారు, మిగతా లీడర్స్ కూడా అసెంబ్లీలో మాట్లాడారు. కాబట్టి బీజేపీ లీడర్సే టీచర్ పక్షాన్ని ఇంతవరకు ఫైట్ చేశారు, అది ట్రాక్ రికార్డు. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ ఫెయిల్ అయింది, అటు భాజపా మన బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏంటంటే ఏ ఎమ్మెల్సీ గెలిచినా మాకే వచ్చి మా పక్షాన్ని ఉంటాడనే ఫీలింగ్తో గవర్నమెంట్ ఉంది. ఇక్కడ ఎమ్మెల్సీలు కూడా గెలిచి అట్లా గవర్నమెంట్తో కలిసిపోతారు. బట్ టీచర్స్ ప్రాబ్లం అది అట్లే పెరుగుతూ పోయినాయి. డిఫరెంట్ కేటగిరీ టీచర్స్కు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ఫెయిల్ అయింది, చేయలేకపోతుంది, బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. కాబట్టి మిగిలింది భాజపా ఒకటే. భాజపా మన బలపరిచిన క్యాండిడేట్ నేను ఒక్కడిని. కాబట్టి నాకు వాళ్ళు డెఫినెట్గా ఓటేసి గెలిస్తే, నన్ను ఆశీర్వదిస్తే నేను వాళ్ళ వెంబడే ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫైట్ చేస్తాము. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్తో ఫైట్ చేసి వాళ్ళ ఇష్యూస్ను సార్ట్అవుట్ చేస్తానే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది దానికి వాళ్ళు కొంతవరకు సాటిస్ఫై అయ్యారు. కాబట్టి ఈసారి వాళ్ళు ఓటేసి నన్ను గెలిపిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలన్నింటి కూడా పరిష్కరించే దిశగా నేను ముందుంటాను. ఎందుకంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలని తీయడంలో పరిష్కరించడంలో ఫెయిల్ అయింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ఫెయిల్ అవుతుంది. 317 జీవోను రద్దు చేసే దిశగా నేను చట్టసభల్లో పనిచేస్తాను. కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ ఉంది, రాష్ట్రంలో నేను ప్రభుత్వంతో కొట్లాడి 317 జీవో రద్దుకు, అదేవిధంగా ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తాను అని చెప్పి బీజేపీ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కొమరయ్య చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సావధితో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.